హాయ్ అండి అందరికీ. హ్యాండ్ కట్ చేసేటప్పుడు జాయింట్స్ అనేవి ఎక్కువగా పడుతున్నాయా? అయితే ఈ వీడియోలో ఏ విధంగా కట్ చేస్తే జాయింట్స్ అనేవి ఎక్కువ పడవో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ముందుగా మనము క్లాత్‌ని 4 మడతల కింద ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక్కసారి ఆర్మ్ లూజ్ అనేది కొలిచేసుకొని ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఒక కింది వైపున 2 ఫోల్డ్‌లు అనేవి ఎక్కువగా ఉంచేసి పై వైపున వచ్చే 2 లేయర్స్ అనేవి తక్కువగా పెట్టేసుకోండి. 4 కూడా సమానంగా పెట్టకండి. ఈ విధంగా కొద్దిగా ఎక్కువ తక్కువ పెట్టేసి మనకి చేతి పొడవు ఎంత ఉందో అంతవరకు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మనకి ఆర్మ్ డౌన్ ఎంత వస్తుందో అంత వరకు పెట్టేసుకోండి. అయితే ఇక్కడ నేను ఆర్మ్ డౌన్ అనేది 3 ఇంచులు ఇచ్చేసానండి. మళ్ళీ నెక్స్ట్ చేతి లూజ్ ఎంత ఉందో కూడా మార్కింగ్ అనేది చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆర్మ్ వచ్చేసి 8.5 ఇంచులు ఉందండి. ఆర్మ్ లూజ్ 8.5కి మార్కింగ్ చేసుకొని సైడ్ జాయింట్ కోసం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ పై వైపున అంటే షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి ఒక మార్క్, 2 ఇంచెస్కి ఒక మార్క్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా కర్వ్ తిప్పేసుకొని హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని ఈ విధంగా లైన్ అయితే మొత్తం మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు అనేది ఇక్కడ సగానికే ఉంది. హ్యాండ్ వచ్చేసి మనకి ఇక్కడ సగానికే ఉంది. అంటే చిన్న చిన్న జాయింట్స్ అనేవి ఎక్కువగా పడకుండా ఉండడానికి కేవలం ఒక పెద్ద జాయింట్‌తోనే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేను చూపిస్తాను. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. నెక్స్ట్ అలా కట్ చేసుకున్న తర్వాత మనకి పై వైపున ఉన్న 2 ఫోల్డ్‌లు అనేవి తక్కువగా ఉన్నాయి. అయితే అలా తక్కువగా ఉన్నప్పుడు నెక్స్ట్ మిగిలిన క్లాత్ అనేది ఉంటుంది కదా! ఆ మిగిలిన క్లాత్‌ని ఇక్కడ పై వైపున పెట్టేసి ఇక్కడ మనము కుట్టు కోసం ఎంత వరకు అయితే వదిలేసుకుంటామో అంతవరకు లోపలికి పెట్టేసేయండి. పెట్టేసి సేమ్ ఈ హ్యాండ్ అనేది ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా పెట్టేసుకొని డ్రా చేసుకొని కట్ చేసుకుంటే కేవలం ఒక జాయింట్‌తో మాత్రమే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి. మనకి ఇక్కడ మనం పెట్టేసుకున్నప్పుడు పెద్దగా వచ్చింది జాయింట్ అనేది. కాబట్టి కుట్టడానికి ఈజీగా ఉంటుంది.